तं पौरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య. సత్యార్థ ప్రకాశం దశమ సముల్లాసం 126వ పుటలో చూడండి. తల్లి, తండ్రి, ఆచార్యుడు, అతిథి అను వీరికి సేవ చేయుట దేవపూజ అనబడును. ఏ ఏ కర్మముచే జగత్తునకు ఉపకారము కలుగునో ఆయా కర్మములను చేయుచు హానికారక కర్మములను వదిలివేయుటయే మనుషుని ముఖ్య కర్తవ్యం. సంస్కృతంలో ఒక సామెత ఏంటంటే, ఆత్మనః ప్రతికూలాన్ని పరేషాంన సమాచరేత్. మనకు ఏవైతే విరోధంగా ఉంటుంటాయో, మనకు ఏవైతే నచ్చవో ఆ వ్యవహారం ఇతరుల పట్ల చేయకుండడం శ్రేయస్కరం. ఇక దీనిని ఇంగ్లీష్లో గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, మర్యాద పూర్వకంగా. మర్యాద అనేటువంటిది ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది. అందుకని ఏవైతే మనకు మేలు చేస్తాయో, వేటి వల్లనైతే మనకు మంచి జరుగుతుందో అటువంటి మంచి కర్మలను చేయడం, ఏవైతే మనకు హాని చేస్తుంటాయో, ఇతరులకు హాని చేస్తుంటాయో అటువంటివి వదిలివేయడం ముఖ్య కర్తవ్యం అని చెప్తున్నారు. నాస్తికులు, లంపటులు, విశ్వాసఘాతకులు, మిథ్యావాదులు, స్వార్థపరులు, వంచకులు, ఛలముతో వర్తించువారు నైనా దుష్ట మనుష్యుల సాంగత్యము ఎన్నడూ చేయరాదు. నాస్తికులు అంటే ఈశ్వరుని పట్ల ఆస్థ లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం, కుతూహలము లేకపోవడం. లంపటులు అంటే విషయము నిరంతరము స్మరించేవారు, విషయ వాసన కలవారు. లంపటులు అంటే ఇంద్రియ దాసులు. వాళ్ళ స్వార్థం నెరవేరకపోని ఏదైనా చేసేయగలరు. ఆచారం, అనాచారము, శిష్టాచారం ఏది లెక్క పెట్టరు అన్నట్టుగా. ఎవరున్నారు, ఎక్కడ, ఏమిటి, మాన మర్యాదలు ఏవి ఉండవు అన్నమాట. ఎటువంటి దుష్ట వ్యవహారము, అనాచారము, అత్యాచారము ఏదైనాను చేయడానికి వెనకాడని వారిని లంపటులు అంటారు. ఏదైనా అంటే మంచి చేసేవారిని కాదు, చెడు మాత్రమే చేస్తారు. ఎవరి గురించి పట్టించుకోరు, అన్ని తప్పుడు పనులు చేసేవారు. విశ్వాసఘాతకులు. విశ్వాసం అంటే ఏంటి? నమ్మక ద్రోహులు. నమ్మక ద్రోహం చేసేవారు. మిథ్యావాదులు, అబద్ధం చెప్పేవారు. స్వార్థపరులు, వారి సొంత లాభమును మాత్రమే చూసుకునేటువంటి వారు. వంచకులు, మోసగించేవారు. చలో ఢిల్లీ, చలో హైదరాబాద్ అని రాసే దగ్గర చాకు జటాయిస్తే మోసగించడం, జటా ఇవ్వకుండా పలికితే చలో అంటే నడవండి, పదండి అనే అర్థం వస్తుంటుంది. అది మీరు వాళ్ళ పోస్టర్ బ్యానర్ల మీద చూడండి, గమనించండి. ఈ చలము అంటే మోసం, నమ్మక ద్రోహం.
చెలకపడం. వర్తించువారు అయినటువంటి దుష్ట మనుషుల సాంగత్యము ఎన్నడూ చేయరాదు. ఈ దుష్ట మనుషుల సాంగత్యం ఎవరు చేస్తారు అంటే తప్పుడు భావాలు కలిగినటువంటి వారు, నిహిత స్వార్థాన్ని మాత్రమే సొమ్ము చేసుకునేవారు, మిగతా వారిని దేనినైనా లెక్క చేయనటువంటి వారు. ఇక వీరి స్నేహితం కూడా ఎక్కువ మంది ఇటువంటి వారే ఉంటారు, మంచివారు ఉండరు. తద్వారా వారి కుసంస్కారాలే బలపడతాయి తప్ప మంచి అనేటువంటిది బలపడదు. ఇక ఎవరైనా మంచి చెప్తే అది వారికి నచ్చదు, ఎక్కడ లేని కోపం వస్తుంది, ఎక్కడ లేని దుఃఖం వస్తుంటది వారి వ్యవహారం వారికి చెప్తే. ఓ ఆచార్య గారు, కానీ అటువంటి వారినే మన తప్పులను మనం తెలుసుకోగలుగుతాం ఆచార్య గారు. అంటే ఎవరైతే శ్రద్ధాభక్తులు ఉంటారో వారు వేలెత్తి చూపినప్పుడు అవును నిజమే కదా అని సత్య మార్గంలో వెళ్ళడం శ్రేయస్కరం కదా ఆచార్య గారు. బాలరాజు గారు, ఈ లక్ష్మణ్ గారు ఏమంటున్నారు? శ్యామలయ్య గారి దగ్గర ఏం జరిగింది అంతే. అక్కడ ఏంటంటే సత్యమును వాళ్ళు అంగీకరించరు. ఎందుకు అంగీకరించరు అంటే వారి జీవితంలో ఈ రకంగా సత్యమును చెప్పి మేల్కొల్పే వారెవరు లేని కారణంగా ఇప్పుడిప్పుడే వచ్చేసరికి ఇది బెడిసి కొడుతుంది, అందుకే వారు స్వీకరించరు. ఇలా అప్పుడప్పుడు విని ఉంటే వారు దీనిని గ్రహించేవారు, సత్యం ఏమిటి అసత్యం ఏమిటి అనేటువంటిది. ఇదివరకు వారు చెప్పేవారు లేకపోవడం వల్ల ఇప్పటిది మనం చెప్పింది వారికి నచ్చదు, పెడిచిపోతుంది, అందుకే దూరం ఉంటుంటారు. ఆప్తులు, ఇక ఇటువంటి వాళ్ళ సాంగత్యము ఎప్పుడూ చేయరాదు. ఆప్తులు అంటే కనబడేవారు, నటించేవారు ఆప్తులు కారు. మనము అపేక్షించకున్నా మన పనిలో పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించేవారు, మన గురించి ఆలోచించేవారు ఆప్తులు. సత్యవాదులు సూటిగా మాట్లాడేవారు. ధర్మాత్ములు అంటే ఇక వారి నిష్ఠాగరిష్టానుసారంగా వారి బాధ్యతలను వారు చేసుకుంటూ పోయేటువంటి వారు, ఎవరికి హాని చేయరు, కావలిస్తే ఉపకారమే చేస్తారు కానీ అపకారము చేయరు. పరోపకార ప్రియులు ఇతరులకు. నిన్న ఒకటి వీడియో చూడడం జరిగింది, ఏంటంటే చాలా ధనవంతుడు, ఆ ధనవంతుడు అతని దగ్గర ఆ ధనము ఎలా ఖర్చు పెట్టాలో వారికి తెలియదు, అంత ధనం ఉన్నది. అయితే అతడు ఒక ఆధ్యాత్మిక సభలోకి వెళ్ళాడు. ఆ సభలోకి వెళ్తే ఆ సభను సంబోధిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నా దగ్గర అన్ని ఉన్నాయి అని చెప్పేసి ఈ వ్యక్తి అతన్ని అడిగాడు. నా దగ్గర అన్ని ఉన్నాయి కానీ నాకు సుఖం లేదు, మా ఇంట్లో ఒక్కొక్కరికి 2-3 కార్లు ఉన్నాయి, 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయి, ప్రతి ప్రదేశంలో ప్రతి దేశంలో మాకు ఒక ఇల్లు ఉన్నది, అన్ని రకాలుగా మేము సంపన్నమై ఉన్నాం, కానీ సుఖం లేదు, ఏం చేయాలి అంటే అతను ఏమని చెప్పాడంటే, నీవు నీ కార్లను ఉపయోగించకుండా ట్యాక్సీలో వెళ్ళు, టాక్సీలో, ఆటోలో, బస్సులో వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి అంటే అపరిచితుల స్థానానికి వెళ్ళు. అపరిచితుల స్థానానికి వెళ్ళి అక్కడ నీవు వాళ్ళకి ఏదైనా సహకారం చెయ్యు అని ఇతను చెప్పాడు. ఇతనికి నచ్చలేదు ఆ పని. అయినా ఇంత పెద్ద వ్యక్తి చెప్పాడు కదా, ఒకసారి చేస్తే ఏముందని చెప్పేసి ఒకరోజు వెళితే అక్కడ పావురాలు ఉన్నాయి. ఆ పావురాలకు దాన వేస్తున్నాడు. దాన వేస్తుండగా ఒక పావురం వచ్చి అతని చేతి మీద కూర్చుండేసరికి అతనికి ఇంకా బాగా నచ్చింది. మళ్ళీ ఇంకొద్ది దూరం పోతే అక్కడ అనాథల వాళ్ళు
కూర్చుంటే ఆ ఇది వాళ్ళ ముఖాలు చూస్తున్నారు వచ్చిపోయేవారటువంటి వారి. అయితే అక్కడ పక్కకే వడాపావు అనేటువంటి ఒక తినుబండార పదార్థం ఉంది. దానిని బొంబాయిలో అది చాలా ప్రసిద్ధం వడాపావు అని. అది తీసుకుపోయి వారికి ఇస్తే వాళ్ళు వీరిని చూసి కళ్ళలో నీళ్లు గార్చుకున్నారు. అంటే వారికి అన్నం పెట్టేవారు లేరు, వారు సంపాదించడానికి వారి శరీరంలో శక్తి లేదు, మరి వారిని చూసేవారు లేరు. కానీ వీరు తెచ్చి ఇచ్చేసరికి వాళ్ళు కళ్ళనీరు కార్చుకుని కృతజ్ఞతా భావం వ్యక్తం చేసేసరికి ఇతనికి ఎనలేని సంతోషం వచ్చింది. ఈ రకంగా 2-3 రోజులు చేసిన తర్వాత మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఏంటి ఇన్ని రోజులు రాలేదు అంటే, నువ్వు చెప్పింది మొదట నాకు నచ్చలేదు, కానీ తర్వాత వెళ్ళి నేను చూస్తే నాకు నా జీవితంలో నేను అనుభవించలేని సుఖం నాకు లభించింది. పర ఉపకారము, ఇతరులకు మేలు చేయడము నేను మీ ద్వారా నేర్చుకున్నాను అని చెప్పేసి ఆ ధనవంతుడు చెప్పాడు. అందుకని పరోపకారం చేయడంలో ఇంకో చూడండి, పరోపకారం చేసే వాళ్ళు తేలికగా ఉంటారు, స్పష్టంగా ఉంటారు. అదే పరోపకారం చేయని వారు స్వార్థపరులు బిగుసుకుపోయినట్టుగా ఉంటుంటారు. ఎదుటి వారి దృష్టిలో పడకుండా దాగుకోవడానికి, దాగుడు మూతలాడడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది గమనించారా లేదా? పరోపకారం చేసేవారి ముఖ కవలికలు విప్పుకున్న పువ్వులోని పంకుడులతో పువ్వు ఎంత అందంగా ఉంటుంటుందో ఆ రకంగా వారు కనిపిస్తారు. అదే పరోపకారం చేయని వారు స్వార్థపరులైనటువంటి వారు రకరకాలుగా ఉంటుంటారు. అందుకని పరోపకారం అనేటువంటిది చేయడం మంచిది. పరోపకారం దేవుడు నేర్పిస్తున్నటువంటిది ఏంటి అంటే, ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా ఈ పెళ్లి చేసుకోవడం, ఇక్కడికి వెళ్ళి మన స్వార్థాన్ని పోలుస్తున్నాడు దేవుడు. పెళ్లి చేసుకోకముందు తన గురించే ఆలోచించిన వ్యక్తి తనకు ఇష్టమైన భార్య జీవితంలోకి వచ్చేసరికి ఆమెతో పంచుకోవడం, తన సంపాదనను ఆమెతో పంచుకోవడం, ఆ తర్వాత పిల్లలు పుట్టగానే వారితో పంచుకోవడం, ఇష్టమిత్రులు, బంధువులు, పెంపుడు జంతువులు వారితో పంచుకోవడం, అంటే స్వార్థాన్ని పటాపంచలు గావింపజేస్తున్నాడు భగవంతుడు. గమనిస్తున్నారా? గమనిస్తున్నాం. అందుకని దేవుడు స్వార్థాన్ని ఒలిపింపజేస్తున్నాడు. ఈ వ్యవసాయం చేయడం ద్వారా కానీ, ఉద్యోగము వ్యాపారం చేయడం ద్వారా కానీ, ఈ దేశ విదేశాలు పర్యటన చేయడం కానీ, ఈ విధంగా స్వార్థాన్ని ఒలిపింపజేసి మనల్ని ఒంటరిగా ఉన్నటువంటి వారిని సమాజంలో సంఘీభావము తెలుపజేస్తున్నాడు. ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత ఎముకలను గంగలో కలపడం ఏంటి? తండ్రిని చనిపోయిన వారి ఎముకలను గంగలో కలపడం అంటే ఏంటి? పెద్దలకు బియ్యం ఇవ్వడం ఏంటి? పెద్దల్లో కలపడం ఏంటి? వారిని స్మరించుకోవడం. అది కూడా ఇంతవరకు సంకుచితంగా ఉన్నటువంటి వారు ఇక మీదట సంఘీభావముతో అందరిలో కలిసిపోవడం. ఆ ఎముకలను కలపడం కాదు, ఎముకల సాకుతోటి తాను సమాజంలో అందరిలో కలిసిపోవడం. జనులతో ఎల్లప్పుడూ పరోపకార ప్రియులైనటువంటి ధర్మాత్ములు, సత్యవాదులు, ఆప్తులైనటువంటి జనులతో ఎల్లప్పుడూ సాంగత్యం చేయటమే శ్రేష్టాచారం అనబడును. ఇది మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వారికి నచ్చదు. ఎందుకు అనంటే, వారు ఎటువంటి వారు అంటే, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనే రకం. అందుకని వాళ్ళు అందరిలో కలవరు. వాళ్ళ ఆటలు సాగినంత వరకే వాళ్ళ గొప్పదనం. నువ్వు ఇలా చేశావు అనేసరికి మాత్రం వారికి ఎక్కడలేని బాధ కలుగుతుంటది. అంటే
రహస్యం ఏంటంటే తన వరకు వస్తే గాని తత్వం బోధపడదు. ఇతరులకైతే ఎంతో ఉపదేశం చేస్తుంటారు, ఎంతో చేస్తుంటారు, కానీ తన వరకు వస్తే అసలైన రహస్యం బోధపడుతుంటారు. విదేశ గమనముల వలన ఆచారము నష్టమగున. విదేశ గమనం అంటే అక్కడికి పోతే వారి సంస్కృతి, వారి సభ్యత, వారి ఆచార వ్యవహారము, తినే అలవాట్లు అవన్నీ ఈ మారిపోతాయి కదా. అందుకని మన ఆచారం నష్టమవుతుందా? ప్రశ్న. ఆర్యావర్త దేశవాసులు తమ దేశము కంటే భిన్నమగు దేశములకు పోవుట వలన ఆచారము నష్టమైపోవునా లేదా? ఉత్తరం. ఇది మిథ్యావచనం. అక్కడికి పోతే ఎట్లా నాశనం అవుతుంటది? నాశనము కాదు అని చెప్పేసి భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, పెళ్లి సాకుతోటి స్త్రీని పురుషుని ఇంటికి రప్పింపజేయడం, బడి సాకుతోటి పిల్లలను ఇంటి నుంచి బడిలో అందరితో పాటు కూర్చుండబెట్టడం, ఇంకా సంఘము, సమాజము, ఆ సత్సంగము సాకుతోటి అందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చుండబెట్టడం, ఇది భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం. ఉత్తరం. ఇది మిథ్యావచనం, ఇది తప్పుడు భావం. ఎవరెవరైతే ఈ రకంగా భావించుకుంటున్నారో అది తప్పు. ఏలయనగా సత్యభాషణాదులను ఆచరించుటయే లోపలి వెలుపలి పవిత్రత అనబడను. సత్యభాషణం అంటే సూటిగా మాట్లాడడం. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, మా బాలరాజు గారు కూడా అన్నారు అప్పుడప్పుడు, ఏంటంటే అంటే తెలియనప్పుడు, ఇప్పుడంటే మరి వారు గ్రహిస్తున్నారో లేదో తెలియదు, కానీ ఇదివరకు అనేవారు ఏమంటే, సూటిగా మాట్లాడితే బతకడం కష్టం స్వామి. అంతేనా బాలరాజు గారు? కొంతమందికి ఇబ్బంది అయితే సార్. అదే మరి ఆ కొంతమందికి ఇబ్బంది అయినప్పుడు భగవంతుడు ఎందుకు సత్యాన్ని పుట్టించాడు? అంత అసత్యమే అని చెప్పొచ్చు కదా, అసత్య వ్యవహారం చేయొచ్చు కదా. అది కాదు. ఉంటదంటారా ఆచార్య? అందుకని అది మనము ఆ పూట గడపడమే మిథ్యావాదంతో. ఆ అబద్ధాన్ని కట్టుబడడానికి ఇక వ్యవహారంలో ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంటుందో. బాలాజీ గారు మాట్లాడరేంటి? అవును సార్. ఒక తప్పును కప్పుచ్చుకోవడానికి పద్ధతి ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంటది. సత్యభాషణం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఏంటంటే, సూటిగా ఉండడం వల్ల ఇప్పుడు హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో కాశీ విశ్వనాథం అనే వ్యక్తి ఆర్య సమాజకుడు, నిత్యాగ్నిహోత్రి, అంత నిష్ఠాగరిష్ఠుడే ఉండేవాడు. వారికి బట్టల దుకాణం, టెక్స్టైల్స్ దుకాణం ఉంది. వారు దయానంద సరస్వతి చెప్పిన దాని ప్రకారం మనము ఏ వస్తువును వ్యాపారం చేసినా దాంట్లో కొంత లాభసాటి చూసుకొని ప్రజలకు అందరికీ ఎవరొచ్చినా ఒకే ధరకు వస్త్రాలను అమ్మేటువంటి వాడు. ఇక మొదట అతన్ని ఎవరు నమ్మేటువంటి వారు కాదు, నకిలీ వస్తువులని అటు ఈ రకంగా అని చెప్పేసి. కానీ రాను 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 ఎట్లయితే ప్రజలకు నమ్మకం కలిగిందో, అతడు మెయిన్ రోడ్డు మీద ఉంటే ఆ అద్దె ఎక్కువ కట్టాల్సి వస్తుంటది, ఆ అద్దె డబ్బులు కూడా ఈ సరుకు మీదనే ప్రజల నుండే వసూలు చేయాల్సి వస్తుంటది అని చెప్పేసి అతడు ఆ మెయిన్ రోడ్డు కాకుండా లోపల ఉండేవాడు, కాలనీలో ఉండేవాడు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూశాను. అతని కుమారుడే ఆచార్య హరిప్రసాద్ ఇప్పుడు అమెరికా అంతా తిరిగి వచ్చి ఇప్పుడు మనం తెలంగాణలోనే ప్రచారం చేస్తున్నాడు. అతను ఆ మెయిన్ రోడ్డుకు ఎంతెంత పెద్ద పెద్ద టెక్స్టైల్స్ ఉన్నాయో వాళ్ళు తలబాదుకుంటున్నారు. ఏంటంటే, మేమమ్మే బట్టలే నువ్వు అమ్ముతున్నావు, నీది బాగా నడుస్తున్నది, మరి నడవట్లేదు ఏమిటి?
అంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కువగా ట్యాక్సులు వేసి వాళ్ళకు ఆ బట్టలను ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. ప్రజలు గమనిస్తుంటారు కదా, నాణ్యత ఎక్కడ ఉన్నది, సరుకు మంచి సరుకు ఎక్కడ దొరుకుతుంది అనేది గమనిస్తున్నారు. కాబట్టి ఎవరు పోయినా, పనివాడు పోయినా, పిల్లవాడు పోయినా, పెద్ద భూస్వామి పోయినా, కోటీశ్వరుడు పోయినా అందరికీ ఒకే రేట్ ఇస్తారు. దాంట్లో వారు ఒక ధర చెప్పారు అంటే దాంట్లో పైసా తగ్గేది లేదు, పైసా పెంచేది, నీ ఇష్టం తెలిసి లేకపోతే లేదు. అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ వాళ్ళందరూ ఎక్కువ శాతం వారి దగ్గరికి పోతారు. మొదటనేమో వారి దుకాణంలో వాళ్ళ భార్య వాళ్ళందరూ చాలా తిట్టారు కూడా, ఏంటి ఇట్లా పెట్టుకుంటే ఎట్లా బతుకుతుంటాము, మనం బతకడమే కష్టం అవుతుంటది అని చెప్పేసి నానా రభస చేశారు. అయినా ఆయన తన మాటకు కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు ఆ దుకాణాలలో ఎవరైతే టెక్స్టైల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు తలబాదుకుంటున్నారు. అంత ఎందుకంటే ప్రజల యొక్క నమ్మకం వారిని నడిపిస్తుంది. అంతేగాని అబద్ధాలు ఆడడం వల్ల మనకే నష్టం. మనం విశ్వాసాన్ని కోల్పోతుంటాము. మన వ్యాపారం పట్ల, మన సరుకు పట్ల అన్నిట్లలో విశ్వాసం కోల్పోయి మనం ఖర్చుల పాలవుతుంటాం. అందుకని సత్యభాషణం మాట్లాడడం, సత్యముగా వ్యవహరించడమే లోపలి బయట, మన లోపల అంతరంగంలోను మరియు బయట వ్యవహారంలోను రెండు వైపులా పవిత్రత అనబడను. అట్టి ఆచరణ ఎక్కడ చేసినను ఆచార భ్రష్టుడు కాని కర్మ భ్రష్టుడు కాని ఎన్నడూను కాడు. ఎందుకు అంటే అతడు సత్యంగా మాట్లాడుతున్నాడు, సత్య వ్యవహారం చేస్తున్నాడు, గ్రాహకుణ్ణి దేవుడిగా భావిస్తుంటాడు, అతని వల్లనే నా యొక్క పొట్ట గడుస్తుందని గుర్తిస్తుంటాడు, అతన్ని మోసం చేయడం, నా కాళ్ళని నేనే నరుక్కోవడం అనేటువంటి భావంతో వాడు స్పష్టంగా ఉంటాడు, నాణ్యతగా ఇస్తుంటాడు, ఇంకా తోటి వారి కంటే ₹1 తక్కువగా ఇస్తుంటాడు. అటువంటి అప్పుడు అతనికి ఎక్కడ ఎదురు ఉండదు. ఈ అజ్ఞానులు అబద్ధాలు ఆడేవారు ఏంటంటే ఇదే అదను, ఇక దొరికింది కదా, దొరికింది వదులుకోకూడదని చెప్పేసి సొమ్ము చేసుకోవాలని చెప్పేసి ఒకేసారి ఆ గ్రాహకుని ఊహకందనే విధంగా రేట్లు చెప్పేసి అతన్ని తిరిగి పంపిస్తారన్నట్టుగా. లేదు పొమ్మనకుండా ఆ కొనడానికి వీలు లేకుండా చెప్తుంటారన్నట్టుగా. ఆ అబద్ధాల పరిణామమే రోడ్డు మీదకి రావడం. ఆర్యావర్తమున నుండి దుష్టాచారి అయిన వాడు. ఇప్పుడు ఒక చిన్న విషయం ఆచార్య గారి, లక్ష్మణ్ యొక్క అనుభవం, వారు బట్టలు కుడుతున్నప్పుడు ఇంత పూర్వము, ఇప్పుడు కూడా కుడుతున్నారు, ఇంత పూర్వం కుట్టినప్పుడు ఆ కుట్టు పనిలో వీళ్ళు రకంగా కుట్టడం అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ కొట్టు ఎక్కడైతే బజార్ నుండి మూలకు ఎక్కడైతే పెట్టారో అదే విధంగా లక్ష్మణ్ వాళ్ళ నాన్నగారు కూడా పెద్ద స్థాయిలో దుకాణం కాకుండా చిన్న ఒక ఠేలాలో నడిపించి ఇప్పటికి కూడా నిరంతరాయంగా నడిపిస్తున్నారు. ఆ విధంగా పెద్ద వాళ్ళు కార్లలో కూడా వచ్చి వారి దగ్గర వీరి దగ్గరికి వెళ్తే నాణ్యంగా కుడతారు, ధర పర్వాలేదు, అయినా కూడా వస్తున్నారు అని చెప్పేసి స్వానుభవం అసలు చాలా మంచి. దుష్టాచారి అయిన వాడే ధర్మభ్రష్టుడు, ఆచార భ్రష్టుడు అనబడును. ఇతర దేశములకు పోవుటచే భ్రష్టుడు అయినట్లయితే ఈ ప్రమాణం చెప్తున్నాడు అన్నట్టుగా. అంటే మనం నిజాయితీగా ఉంటే ఎక్కడ ఉన్నా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ గ్రహాంతరానికి వెళ్ళినా కూడా మన ఆచార వ్యవహారం మనదే ఉంటుంటది, మన కట్టుబాట్లు. ఇప్పుడు ఎవరైతే ఈ లాగులు వేసుకుంటున్నారో, పాయింట్లు తోడుకుంటున్నారో, వీరు భారతీయ సంస్కృతిని అవమానిస్తున్నటువంటి వారే. మన దేశీయ సంస్కృతి ప్రకారం పంచకట్టు, ధోతి, ఈ చీరకట్టు అనేటువంటిది ఏంటంటే భగవంతుడు శారీరకంగా ఇక్కడి దేశకాల పరిస్థితి అనుసారంగా నడుస్తున్నప్పుడు ఈ యొక్క నడుము దగ్గర
వేడి పెరుగుతుంటది. ఆ వేడిని ఎప్పటికప్పుడు చల్లార్చడం ఈ వస్త్ర పరిధానం యొక్క ఉద్దేశం. మనం నడుస్తున్నప్పుడు చీర చింగులు ఆడడం తోటి గాలి తగులుతుంటది, ధోతి తోటి మంచి గాలి తగులుతుంటది. ఇది మన భారతీయ సంస్కృతి. అదే విదేశీయులు వాళ్ళు పాయింట్లు ఎందుకు వేస్తుంటారు, ఒకదాని మీద ఒకటి ఎందుకు వేస్తుంటారు అంటే అక్కడ వాళ్ళకు చలి ప్రదేశం కాబట్టి వాళ్లకు శారీరక ఉష్ణోగ్రతను కాపాడుకుంటేనే వాళ్లకు అక్కడ జీవితం ఉంటది. కాబట్టి వాళ్ళ శరీరం నుండి వెలువడేటువంటి ఉష్ణోగ్రతను వాళ్ళు పోనివ్వకుండా దాన్ని ఆ పాయింట్ తోటి కట్టుబాటు చేస్తుంటారు. అందువల్ల వాళ్ళకి అక్కడ సుఖంగా ఉంటుంటది. ఇప్పుడు పులిని చూసి నక్కబాతలు పెట్టుకున్నట్టుగా ఈ యొక్క పరాధీనంలో ఉన్నటువంటి ఈ భారతీయులు ఆ పాయింట్లను తొడగడము, అవి వేయడము వారికి ప్రోత్సాహం ఇస్తున్నారే తప్ప మన దేశీయ సంస్కృతికి తన ఆరోగ్యానికి ఏ మాత్రం చేయట్లేదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా సార్? కానీ ఇప్పుడు సంఘంలో మరి ఆ విధంగా దుస్తులను వేసుకుంటే మరి అందరూ చులకనగా చూస్తుంటారు కదా సార్. పని చేసేవారు కానీ, వ్యాపారం చేసేవారు కానీ, ఇంకా కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి వెళ్ళి వారు ఆ విధంగా భాష ఉంటే మరి అందరు చులకనగా చూస్తారు కదా. ఇప్పుడు అందరూ ఒకే రకంగా ఉండాలా లేదంటే వేరువేరుగా ఉండాలా? గారు అందరికి ఒకే రకంగా ఉండాలి. ఒకే రకంగా ఉండాలి కదా. ఇప్పుడు నైజీరియా లాంటి ఆ ప్రాంతంలో గుట్టల నుంచి అగ్ని బయటకు వస్తుంటుంటది. దాన్ని ఏమంటారు, అడవులే తగలబడుతుంటాయి కదా. దానివల్ల అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంటది. ఆ రకంగా మనం నటిస్తే మనం మాడిపోతుంటాం. అదే మరి అమెరికా వాళ్ళలాగా ఉంటే మనం గడ్డగట్టకపోతుంటాం. అర్థమవుతుందా? ఎక్కడి భగవంతుడు ఏ ప్రదేశంలో ఎలా ఉండాలో అక్కడి ఆహార అలవాట్లు, ఔషధాలు మరియు వస్త్ర పరిధానం ఆ విధంగానే ఉన్నది. ఈ యొక్క మంచు ప్రదేశాలలో ఉన్నటువంటి ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఉండేటువంటి వారికి మనకు చాలా తేడా ఉంది. వారి వస్త్ర పరిధానము, వారి తిని తాగేటువంటి అలవాట్లు, మన తిని తాగే అలవాట్లు, ఈ యొక్క అరబ్ దేశం వల్ల తిని తాగే అలవాట్లు, వస్త్ర పరిధానం అన్ని వేర్వేరు. దేవుడు ఏ ప్రాంతంలో ఏ రకంగా ఉంటే ఏ రోగాలు వస్తాయో ఆ రోగాలు నయం చేసుకోవడానికి ఏ ఔషధం కావాలో ఆయా ప్రాంతాల్లోనే పుట్టించాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది అంటే మనం దేశకాల పరిస్థితి అనుసారంగా జీవించాలి. కానీ నేను అక్కడికి పోయి కూడా ఏంటంటే తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని చెప్పేసి భీష్మించుకొని కూర్చుంటే జీవితం చాలా దుర్భరం అవుతుంది. ఇది సందేశం. మాచార్జీ గారు, ఇప్పుడు దేశకాల పరిస్థితులు అన్నట్టు మరి ఇప్పుడు కాలానుగుణంగా మరి మార్పు చెందిన మనం 800 సంవత్సరాలు పరాధీనంలో ఉన్నాం కాబట్టి మరి మనం వారి కట్టుబాట్లను ఆచరిస్తున్నాం కదా. వారి కట్టుబాట్లను ఆచరిస్తున్నావు కానీ దేవుడు సృష్టి ఆరంభంలో ఈ భారతదేశపు గడ్డ మీద ఎటువంటి చలి, ఎండ, వాన, ఈ యొక్క కాల మార్పులు ఏవైతే జరుగుతున్నాయో అవి ఇప్పుడు అలాగే జరుగుతున్నాయి, ఇక ముందు కూడా అలాగే జరుగుతాయి. అంతేగాని వాళ్ళు బ్రిటిష్ వారు వచ్చి పరిపాలన చేశారు, అరబ్ వాళ్ళు వచ్చి మనల్ని బానిసలుగా చేశారు కాబట్టి ఈ దేశకాల పరిస్థితులను భగవంతుడు ఎట్లా మార్పు చేస్తాడు? పరిస్థితులు అదే కదా. చెయ్యడు. ఇది మనం సృష్టించుకునే. ఇది గుర్తించాలి. ఇది గుర్తించినప్పుడు మనం మారచ్చు. అందుకే ఇప్పుడు వాళ్ళకైతే ఒకే అలవాటు ఉంటది, మనకైతే ఏంటంటే బుడుబుడుకలోడు వేషధారణ మార్చినట్టుగా పూజ దగ్గర ఒక వేషము, ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొక వేషం, బయటకు పోయినప్పుడు ఇంకో బట్టలు అయితే మారుస్తున్నావా లేదా లక్ష్మణ్ గారు? మరి ఇన్ని రకాల మార్పులు ఎందుకు? మన సంస్కృతిని మనం విడిచిపెట్టాం కానీ ఆ దేశం వారు మన సంస్కృతిని పాటిస్తున్నారు ఇష్టంగా. అర్థం కాదు, మళ్ళీ చెప్పండి.
మన సంస్కృతిని మనం విడిచిపెట్టాం ఆచార్య. ఆ, ఈ అదే అదే వస్త్రధారణ, కానీ ఉమ్. ఆ దేశం వారు మరి ఇష్టపూర్వకంగా పాటిస్తున్నారు ఆచార్య. వాళ్ళు మన మీద రుద్దారు, మనం కానీ అలవాటు ఇప్పుడు పడిపోయాం. ఇప్పుడు పాటిస్తున్నారు ఆచార్య వాళ్ళు, అంటే ఇష్టపూర్వకంగా చేస్తున్నారు. ఉమ్. ఆ కానీ వస్త్రధారణ ఎంతో ఇష్టంగా ధరిస్తున్నారు ఆచార్య. అవునవును, అప్పుడప్పుడు వాళ్ళు వస్తున్నారు కదా, అది ఫెస్టివల్లలో, అది ఉత్సవాలలో వాళ్ళు చీర కట్టుకొని ధోతి వేసుకొని ఏ బి- అవును ఆచార్య, గంధం వీడియోస్ బొ- చూస్తున్నాము. గంధం బొట్టు పెట్టుకొని వాళ్ళు పాటలు పాడడం, మంత్ర పఠనం చేయడం, పూజలు చేయడం ఎంతో అద్భుతంగా ఉంటుంటాయి. ఇస్కాన్ టెంపుల్. ఆ ఏ రకంగా నేను మన సంస్కృతిని మనం కాపాడాలి. వాళ్ళు వచ్చి మన మీద రుద్దడము అంటే వాళ్ళ పరిధానాన్ని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఇంతకంటే మహా దరిద్రమైనటువంటి, నీచమైన, నికృష్టమైనటువంటి వ్యవహారం ఏంటంటే, ఆ డాక్టర్లు రాసేది ఇంగ్లీష్లోనే రాస్తారు, ఆ, కోర్టుల్లో వాదించేది ఇవి నిర్ణయం చెప్పేటువంటిది అక్కడ స్టేట్మెంటు, ఈ పోలీస్ స్టేషన్ లో ఈ అరెస్ట్ వారెంట్లు ఇవన్నీ ఇచ్చేది ఇంగ్లీష్ లో ఇస్తుంటారు. ఇది బ్రిటిష్ వారిని ప్రోత్సహించడం విదేశీయులకు. మనకు డాక్యుమెంటరీ కానీ నోటరీ రాయడం కానీ అన్ని ఇంగ్లీష్ లో రాయడం, ఇదంతా నీచ ప్రవృత్తి. మన దేశ భాషలో ఉండాలి, అప్పుడే ప్రజలకు ఎవరి అర్థం. భాష వాళ్ళే కావాలనుకుంటున్నారు కదా, అందుకు మన భాష మనకే ఇక్కడే ఉండాలి ఆచార్య. మళ్ళీ నిత్యావసరాల మీద అన్నింటి మీద ఇంగ్లీష్ పెడతాడు. కొనిపించేది మన చేత, సొమ్ము దోసుకునేది మన చేత, కానీ వాడి భాష పెడతాడు, అది ఎవరికి అర్థం కాదు. ఇది ఏం రాజమణమ్మ గారు అట్లా చూస్తున్నారు? ఓ మాచాజీ గారు, ఎవరికి అర్థం కాదు అన్నాం కన్నా, ఇది వారు ఆ విధంగా ప్యాషన్ అనుకుంటున్నారు. అందరికీ ఇంగ్లీష్ నేర్పడం ఒక ప్యాషన్ అని అనుకుంటున్నారు. అది ఏది ఏమైనా కానీ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మిస్డ్ కాల్ అనడం వచ్చింది, అది మెసేజ్ అనడం వచ్చింది, వాట్సాప్ అనడం వచ్చింది, రీఛార్జ్ అనడం వచ్చింది, డాటా అనడం వచ్చింది. ఇంత అయితే ఇంగ్లీష్ నేర్పించిపోతున్నాడు. అంటే మన భాషను మనం మరిపించి ఊరి వాళ్ళకు కూడా అది ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు. ఆచార్జీ, ఆ భాష మర్చిపోతున్నాము అనే కారణము ఏంటిది ఆచార్జీ? మరి ఏంటంటే ఈ సమాజంలో ఎవరైతే అంబాసిడర్ అయి ఉన్నారో, ఇప్పుడు మన భారతదేశానికి నరేంద్ర మోదీ గారు నియమించింది సచిన్ తెందుల్కర్ను, స్వామి రామ్దేవ్ గారిని, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళను మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల ముందు చాటి చెప్పమని చెప్పారు. వాళ్ళు చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. తర్వాత ఇంకొక సందేహం ఆచార్జీ, ఇప్పుడు మరి మిగతా ఈ ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళ భాష నేర్పడం లేదు కదా, మనకు కూడా నేర్పడం లేదు. మరి వాళ్ళ భాషని, వాళ్ళ సంస్కృతి వాళ్ళు గౌరవించుకొని వాళ్ళు ఆచరిస్తున్నారు కదా, మరి మనకేమైంది, మన వాళ్ళకేమైంది? ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు అన్నారు కదా, 800 సంవత్సరాలు బానిస బతుకుల్లో బతికినప్పుడు తరతరాలుగా ఆ బానిసత్వంలో మగ్గినటువంటి మన బుద్ధి, ఆ సంస్కారాలు పోవాలంటే అప్పుడే పోవు అనేది సారాంశం. అంతేనా లక్ష్మణ్ గారు? పోవు అంటే దానికి విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దాదాపుగా 3200 గురుకులాలు, తర్వాత గోశాలలు ఉండే. అవన్నీ నా ప్రభుత్వాలు ప్రత్యక్షంగా తర్వాత కావాలని చెప్పి మన యొక్క సంస్కృతిని, మన భాషని నాశనం పట్టించడానికే కంకణం కట్టుకొని కూర్చున్నాయి. 60 ఏళ్లుగా దీన్ని ఎవరు గుర్తించలేదు. దయానంద సరస్వతి చెప్తేనండి ఆచార్య, ఇప్పటికీ కూడా మన స్వాభిమానము మనకు లేకపోయింది, మన స్వాతంత్రం మనకు లేకపోయింది. ఎప్పుడు చూడు ఎక్కడ ఫ్రీగా వస్తుంది, ఎక్కడ పోదాం, అంతవరకే ఉన్నాం. కానీ అసలు తల్లిదండ్రులకే తమ సంస్కృతి, సంస్కారం, సాంప్రదాయాలు తెలియనప్పుడు పిల్లలకి ఏం చెప్తారు? పిల్లలు ఎక్కడి నుంచి పెరుగుతారు? ఇప్పుడు
మీరు గ్రహిస్తున్నట్టయితే ఓం ప్రకాష్ ఎక్కడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటూ పెకిలించుకుంటూ వస్తున్నాడో మీరు గమనించండి. పిల్లలను పెంచే విధానము, దాంపత్య అన్యోన్యత, తల్లిదండ్రుల గౌరవము, మన దేశ సంస్కృతి, వేదముల పట్ల దయానంద సరస్వతి ఏ రకంగానైతే చెప్పాడో ఒక్కొక్క పదాన్ని దయానంద సరస్వతి సూటిగా చెప్పినట్టే చెప్పి, ఆ సూటి అర్థం కాదు, ఆలోచిస్తే మరొక అర్థంగా ఆలోచింప చేసే విధంగా దయానంద సరస్వతి తీసుకొచ్చాడు. దీనిని మీరు అన్నదాన్ని మొత్తం కూకటి వేళ్లతో పెగిలించడానికి దయానంద సరస్వతి సాహిత్యం అంతా ఉంది. మీరు కావాలంటే రండి ఆశ్రమానికి వచ్చి చాలా చూడండి. ఇప్పుడు దాదాపుగా కొద్ది రోజుల్లో మీ ముందుకు ఒక పుస్తకం వస్తుంది, దాంట్లో చాలా వరకు ఉంటుంటది. ఇదే రహస్యం, మనం కనబడేది ఒకటి, దాన్ని ఎన్నుకుండేది ఇంకొకటి. ఇదంతా బానిసత్వాన్ని పెకిలించేటువంటిది. ఈ భావజాలం పోవాలనే మా ఆలోచన. నాది పోవాలంటే బానిస భావజాలం పోతుందో అప్పుడే మనకు లభిస్తుంటది, మన యొక్క సంస్కృతిని మనం కాపాడగలుగుతాం. ఇప్పుడు దీన్ని బట్టి ఏం గ్రహించనవుతుంది అని అంటే, ఆందోళన చేస్తున్నప్పుడు, తిరుగుబాటు చేస్తున్నప్పుడు, గొడవలకు వెళ్తున్నప్పుడు నాయకుడు ముందుంటాడా వెనుకుంటాడా? నాయకుడు ముందు ఉంటాడు. ఉన్నాడు ఆచార్య గారు. నాయకుడు వెనుక ఉండి ఇతరులను ప్రోత్సహిస్తుంటాడు. వెనకుంటాడు, వెనకే. వెనుక ఆ వ్యక్తి జీవితాన్ని కాపాడితే ఇటువంటి ఆందోళన కాలంలో ఎంతో మందిని తయారు చేస్తాడు. అతని ముందు వస్తే అతనితోటే నాశనం అవుతుంటది కదా ఆ తిరుగుబాటు, ఆ ఆందోళన. ఇదే శ్రీనివాసాచార్య గారికి వాళ్ళ సందేశం ఏంటంటే, మీరు ఆర్య సమాజాన్ని పట్టుకొని వాళ్ళెవరో 25 మంది వస్తున్నారని అది కాదు. మీరు ఎంతమందిని అయితే గురుకులంలో చేర్పిస్తున్నారో, ప్రోత్సాహం చేస్తున్నారో, మీరు సైనికులను తయారు చేయండి. అంతేగాని మీరు సమిధగా అక్కడ కనుమరుగు అవ్వద్దు. అర్థమవుతుందా? స్థానికంగా విలువ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం త్యాగం చేస్తుంటామో మన వెనుక ఎంతో మంది చేస్తుంటారు. మనలో త్యాగం లేకపోతే ఏది ఉండదు. అది ఇక మీకు అర్థమైతే సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మేరోరహరేశ్చ 2 వర్షే వర్షం హైమవతం తతః క్రమేణైవ సమాగమ్య భారతం వర్షమాసదత్. తా దృష్ట్వా వివిధాన్ దేశాన్ చీనాహూణ నిషేవితాన్. మహాభారత శాంతి పర్వం మోక్ష ధర్మం గురించి చెప్పినటువంటి ప్రసంగంలో ఈ యొక్క ఈ శ్లోకములు మహాభారత శాంతి పర్వపు మోక్ష ధర్మము నందు వ్యాసుడు వ్యాసునికి శుకునికి మధ్య జరిగినటువంటి సంవాదమున ఇవి చెప్పబడినవి. ఒకప్పుడు వ్యాసుడు తన పుత్రుడగు శుకుని తోడను శిష్యుల తోడను పాతాళమున అంటే అమెరికా నివసించుచుండిరి. అప్పుడు శుకాచార్యుడు తన తండ్రిని ఆత్మవిద్య ఇంతయేనా, ఇంకనూ అధికముగా ఉన్నదా అని ప్రశ్నించెను. వ్యాసుడు తెలిసియు ఆ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. ఏలైనా ఆ విషయము అంతకు ముందే ఉపదేశించి ఉండెను. మరి ఒక సాక్షి కొరకు తన పుత్రుడగు శుకునితో వ్యాసుడు, ఓ కుమారా, నీవు మిథిలాపురికి వెళ్ళి ఈ ప్రశ్నని జనకరాజును అడుగుము. అతడు దీనికి తగిన రీతిని సమాధానమిచ్చును అని చెప్పాను. తండ్రి మాటలు విని శుకుడు పాతాళము నుండి మిథిలాపురము వైపునకు బయలుదేరెను. మేరువునకు, హిమాలయమునకు ఈశాన్యము, ఉత్తర వాయవ్య దిశలయందున్న దేశములకు హరివర్షమను పేరుండెను. కోతిని హరి అందురు. ఆ దేశపు మనుషులు
నేడును రక్తముఖము కోతుల వలె తెల్లని కండ్లు కలవారై ఎందురు. దీంట్లో ఏమైనా అర్థం కానిది ఏం లేదు కదా, సరళంగానే ఉన్నాయి కదా శబ్దాలు. అవును. ఆ దేశములను నేడు యూరోప్ అందరు, వానినే సంస్కృతమున హరివర్షమని చెప్పుచుండేది వారు. శకుడు ఆ దేశములను చూచుచు పూణ యహూదీ దేశములను కూడా దాటి చీనా అంటే చైనా దేశమునకు వచ్చను. అట నుండి హిమాలయమును దాటి మిథిలాపురికి వచ్చను అంటే భారతదేశం. శ్రీకృష్ణుడు అర్జునుడు ఇరువురు అశ్వతరి అగ్నియాన నౌకలో కూర్చుండి పాతాళమున అంటే అమెరికా కేగి అక్కడ నుండి ఉద్దాలక మహర్షిని యుధిష్ఠురిని యజ్ఞమునకు తీసుకొని వచ్చిరి. ధృతరాష్ట్రుని వివాహము కంధార దేశం, గంధారం అంటే కంధారం, కంధార దేశపు రాజపుత్రికతో జరిగినది. పాండురాజు పత్ని మాద్రియా. అవును అవును మాచాజీ, మాద్రి. మరి కుంతి అంటారు కదా మనం. కుంతి భార్య తర్వాత కుంతి తర్వాత మాద్రిని భార్య చేసుకున్నారు. నగల సహదేవులు మాద్రి కొడుకులు. ఇద్దరు అవునా భార్యలు. అవును మాచారి. అవును. అవును, అదే. మాద్రి ఈరాన్ దేశపు రాజకుమారి అయి ఉండెను. అర్జునుడు పాతాళమున అమెరికాకేగి అతడి రాజకన్య అయిన ఉలూపిని వివాహమాడి ఉన్నాడు. దేశాంతరములకు ద్వీపాంతరములకు వెళ్ళకయున్న ఇవి అన్నీ ఎట్లు జరుగును? మనుస్మృతి యందు సముద్రమున వెళ్ళుట నౌకల మీద పన్ను విధించి వసూలు చేయమని ఉన్నది. ఇది ఆర్యావర్తము నుండి ద్వీపాంతరము వెళ్ళుట వలననే సంభవించును. యుధిష్ఠిర మహారాజు రాజసూయ యజ్ఞము చేసినప్పుడు భూగోళ దేశములోని రాజులనందర ఆహ్వానించుటకు భీమార్జున నగల సహదేవులను 4 దిశలకు పంపి ఉన్నాడు కదా. ద్వీపాంతరములకు పోవుట దోషమైన ఇది ఎన్నడూ జరిగి ఉండేది కాదు. పూర్వం ఆర్యావర్త దేశీయులు వ్యాపారము కొరకు రాజకార్యార్థము భూభ్రమణము కొరకు సమస్త భూగోళమున తిరుగుచుండేది వారు. నేటి అంటుదోషము ధర్మభ్రష్టులగుదురను శంకయు కేవలము మూర్ఖుల కల్పన వలనను సజ్జనుల అధిక మూర్ఖత వలనను ఏర్పడినవి. ఈ రోజుల్లో ఇప్పుడు అంటున్నారు కదా అంటుదోషం అంటే వాళ్ళ దగ్గరికి పోతే మన సంస్కృతి భ్రష్టమైపోతుంటది, ధర్మభ్రష్టం అవుతుంటాము అనేటువంటి సందేహము కేవలం మూర్ఖుల కల్పన సజ్జనుల అధిక మూర్ఖత వలన. ఇక్కడ చూడండి శ్రీనివాసాచారి గారు, మూర్ఖుల కల్పన, మూర్ఖులు కల్పన అంటే ఊహించుకోవడం, సజ్జనుల అధిక మూర్ఖత వలన. సజ్జనుల అధిక మూర్ఖత ఏంటంటే ఉపేక్ష, చూసి తమాషా చూడడం, నాకేం పట్టింది, నాకేం వస్తుంది, నాకేం ప్రయోజనం అనేటువంటి ఉదాసీనత ఈ సజ్జనుల యొక్క అధిక మూర్ఖత. ఇప్పుడు సమాజంలో ఏది జరిగినా వీళ్ళు పట్టించుకోవట్లేదు కదా దాని గురించి. దేశాంతరములకు ద్వీపాంతరములకు వెళ్ళి వచ్చుటలో దోషము అంగీకరింపని వారికి భిన్న దేశ వాసుల రీతి నీతులు నేర్చుకొనుటకు సాంగత్యము చేయుటకు తమ రాజ్య వ్యవహారముల ఉనర్చుటలో భయరహితులగుటకు అవకాశం ఉండేది. దేశాంతర గమనమున ఆయా దేశముల సద్వ్యవహారములను గ్రహించుటకు చెడు విషయములను విడుచుటకు అవకాశము కలుగును. మహాభ్రష్టులు మ్లేచ్ఛ కులోత్పన్నలైన వేశ్యలతో వ్యభిచారాదులనర్చిన ఆచార భ్రష్టులు ధర్మహీనులు కారు. ఇక్కడ కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు సద్వ్యవహారములను గ్రహించుటకు చెడు విషయములను విడుచుటకు అవకాశము కలుగును. మహాభ్రష్టులు మ్లేచ్ఛ కులోత్పన్నులైనటువంటి వేశ్యలతో
వ్యభిచారము చేసినటువంటి వారు ఆచార భ్రష్టులు, ధర్మహీనులు కారు. ఇది ఏ విధంగా సాధ్యం ఆచార్య? అదే ఆలోచిస్తున్నాను. కానీ దేశాంతరముల నుండి ఉత్తమ పురుషుల సాంగత్యము వలన అంటు దోషము అంగీకరించుట కేవలము మూర్ఖత కాక మరి ఏమగును. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మహాభ్రష్టులు, మ్లేచ్ఛ కులోత్పన్నులైనటువంటి వేశ్యలతో వ్యభిచారం చేసినప్పుడేమో వీళ్ళ ధర్మం భ్రష్టము కాదు, కేవలం దేశాంతరములు తిరిగినంత మాత్రాన వీళ్ళది అంటు దోషము అంగీకరించుట కేవలం మూర్ఖత కాక మరేమగును. ఈ రకంగా అంటున్నాడు. అంతే. అర్థం ఏ విధంగా తీసుకోవాలి? అవునవును. సమయం చాలా అయిపోయింది. ఆచార్య ఇక్కడ ఇంకోటి, హరి అనే పదానికి కోతి అనే అర్థం వచ్చింది ఆచార్య. అవును. మరి హరి అనేది ఒకటి భగవంతుని నామస్మరణం చేస్తుంటారు కదా, అదేమర్థం? హరి ఓం ఇదా? ఆ, అది వేదంలోనే ఉంది హరి అని. ఇప్పుడు ఒక పదానికి ఒక అర్థం అయితే మొత్తం అదే అర్థం అని కాదు. ఆచార్య హరే రామ హరే కృష్ణ అని కూడా చేస్తుంటారు. అవును అవును. హరివర్షం అంటే కోతుల వర్షం అని, కోతుల దేశం అని. అక్కడ కోతులే ఉంటాయా? మరెవరు ఉండరా? ఇప్పుడు సర్పయాగం అంటారు, అంటే పాములను ఆహుతి ఇవ్వడం. అంటే పాములను ఆహుతిస్తే యజ్ఞం ఎట్లా జరుగుతుంటది, మంట ఎట్లా మండుతుంటది? అంటే అక్కడ సారాంశం ఏంటంటే ఇప్పుడు ఆ పాములను అధికంగా చేస్తారు అనేటువంటిది అభిప్రాయం. ఇక్కడ హరి వర్షము అంటే, హరి అంటే కోతి అని పేరు. హరివర్షము ఈ దేనికి ఏమని చెప్తున్నానంటే ఇక్కడ చూడండి. మేరు అంటే హిమాలయ పర్వతం. హిమాలయమునకు ఈశాన్యము ఉత్తర వాయవ్య దిశలయందున్న దేశములకు హరివర్షము పేరుండును. హరి అంటే కోతిని హరి అందుడు. అంటే అక్కడ కోతులు ఉంటాయి, మనుషులు ఉండరా అనేది ప్రశ్న. మనిషే కోతులు అనమాట అసలు చర్చది. ఇప్పుడు భారతదేశాన్ని గుర్తించాలంటే, మొత్తం ఏషియాలో భారతదేశాన్ని గుర్తించాలంటే దీనికి జంబూ ద్వీపము అని పేరు. జంబూ అంటే అల్లనేరేడి చెట్ల తోటలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ, అందు గురించి జంబూ అని. అల్లనేరేడి చెట్టును, అల్లనేరేడి పండ్లను సంస్కృతంలో జంబూ అంటుంటారు. ఈ ద్వీపంలో ఈ అల్లనేరేడి చెట్లు ఎక్కువగా ఉంటుంటాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి వారికి షుగర్ వ్యాధి వస్తుంటుంటది. ఆ షుగర్ వ్యాధి అల్లనేరేడి పండ్లతో పోతుంటుంటది. కాబట్టి దీన్ని జంబూ ద్వీపం అంటుంటారు. అంతే. లక్ష్మణ్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. నేటి దశమ సముల్లాసంలో నాస్తికులు, ధర్మాత్ములు, శిష్టాచారము, పరోపకారము, లంపటులు, మిథ్యావాదులు, సత్యభాషణము, తర్వాత విశ్వాసఘాతకులు, దుష్టాచారులు, ద్వేష భాషణము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆచార వ్యవహారం చేయాలి అని సరళంగా, అతి సరళంగా మనకు ఆచార్య గారు వివరించారు. అదేవిధంగా పాతాళం అంటే మనం ఇంతకుముందు ఉన్నట్టు అమెరికా దేశం అని, హరివర్షము అంటే ఇంగ్లాండ్, బ్రిటన్ అని, అదేవిధంగా మన దేశాన్ని గుర్తించాలి అంటే, భారతదేశంని గుర్తించాలంటే జంబూ ద్వీపము, ఇక్కడ ఎక్కువగా అల్లనేరుడు పండ్లు ఉంటాయని, షుగర్ వ్యాధి వచ్చే వారికి ఆ అల్లనేరుడు పండ్లు తినడం ద్వారా ఆ షుగర్ కంట్రోల్ ఉంటుందని చెప్పేసి ఎన్నో విషయాలు మనకు అతి సరళంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుటకై ఈ యొక్క ఎపిసోడ్ని లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, అలాగే షేర్ చేసి గంట సింబల్ని నొక్కి అందరికీ విజ్ఞానాన్ని పంచుదాం. ఇటువంటి అతి సరళమైనటువంటి విషయాలు మనకు అందించినటువంటి ఆచార్య గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క
ఎపిసోడ్పై ఈ యొక్క పాఠంపై ఎవరికైనా సందేహాలుంటే నేరుగా కక్షలోకి వచ్చి వారి సందేహం నివృత్తి చేసుకోవచ్చు. లేదంటే కామెంట్ బాక్స్లో ప్రశ్న రూపంలో మీ ప్రశ్న సంధించి సమాధానపరుచుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా ప్రార్థన. ఇవాళ నవీన్ అనే ఒక వ్యక్తి వచ్చినుండే, ఎవరు అతను? నవీన్ గారు, బిక్నూర్. ప్రభాకర్ గారు మీ అబ్బాయినా? ఉన్నారు ఇప్పుడు? ఆచార్య ఫోన్ నేను వాడుతున్నా ఇక్కడ. ఆహా, మీరు వాడుతున్నారు. సరే సరే, మంచి. సంధ్యోపాసన అమ్మ వరలక్ష్మమ్మ గారు సంధ్యోపాసన చేస్తారా? చేస్తాను. ఓం వరలక్ష్మమ్మ సంధ్యోపాసన సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యసః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోఫలం. ఓం కరతలాకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మా పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సావిద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదతి స్వస్సమిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః. దేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమయేభ్యో వస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చీరాజీరక్షితా పితృశవః. तेभ्यो नमो धिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः. ऋषिभ्यो नमयेभ्यो वस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः. प्रदीचीरिक्वर्णोदधिपतिः प्रदाकुरक्षितान्नमिषवः. तेभ्यो नमो धिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः. ऋषिभ्यो नमयेभ्यो वस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः. उदीचीदिक् सोमोदधिपतिः स्वजो रक्षितास्तिनऋषवः. तेभ्यो नमो धिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः. ऋषिभ्यो नमयेभ्यो वस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः. ध्रुवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदिशवः. तेभ्यो नमो धिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः. ऋषिभ्यो नमयेभ्यो वस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः.
ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితావరశమిషవः దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యోऽస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచం వేదత్మ ఓం జాతవేదమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానాగేవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రదేవానామదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్సుతశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశీ విశ్వాయ చూర్యం వద్వయం తపసస్వరిష్వః పత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరతు పశ్యేమ శరదిశ్చితం జీవేమ శరదిశ్చితం తృణయామ శరదిశ్చితం ప్రభ్రమామ శరదిశ్చితం అదీనా శరదిశ్చితం భోహ్యశ్చ శరదిశ్చితాత్తు ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ రక్షక అనంత స్వరూప నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. ఓ పరమేశ్వర సమర్పణాభావం. ఓ పరమేశ్వర ఈ జపోపాసనాది కర్మముల చేస్తున్న మేము ధర్మార్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరమే ప్రాప్తించుకున్నట్లు మమ్ము అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య ధన్యవాదాలు. గారికి నమస్తే. సర్వేభ్యో నమో నమః. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిర్వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతిర్ బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య మహోదయ. నమః సర్వేభ్యః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో. ఓం నమః సర్వేభ్యో నమః. ఓం సర్వేభ్యో నమః. నమస్తే.